హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మాషి సార్ నమస్తే. నమస్తే రాజా. సార్, మామూలుగా ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ ట్రైలర్ బాగుంది, ఓకే, కొంచెం బాగుంది, బాగాలేదు, ఇలాంటి ఒక టాకు జనరల్గా ప్రతి సినిమాకి నడుస్తాయి. అయితే చాలా సంవత్సరాల తర్వాత ఇరుముడి ట్రైలర్ వచ్చిన తర్వాత అంటే యునానిమస్గా అందరూ సూపర్ ఉంది, పక్కా హిట్ అని ఇలాంటి ఒక టాకు చాలా సంవత్సరాల అయింది సార్. ఒక ట్రైలర్కి ఇలాంటి ఒక టాకు యునానిమస్గా వచ్చి, సో అంతా బాగుంది ట్రైలరు. సో ట్రైలర్ మీకు ఎలా అనిపించింది, మీరేం అబ్జర్వ్ చేశారు? ట్రైలర్ మీరు చెప్పినట్టు చాలా అద్భుతంగా ఉంది. ఎందుకు అద్భుతంగా ఉందంటే రవితేజని అలా చూడడం కొంచెం డిఫరెంట్గా ఉంది మనకు. కరెక్ట్. ఇంత మునుపు సినిమాలంతా ఏమిటి అనేది సెటైరు, వ్యంగ్యం వేస్తూ డ్యాన్సులు, ఫైట్లు, ఇట్లా కూడా ఉన్నాయి ఫైట్స్. కానీ అది వేరే ఆ జానర్స్ అన్నీ. ఆయన మాస్ మహారాజా అని బిరుదు ఇచ్చేసి ఆయనకి ఆ బిరుదులో నుంచి ఆయన బయటకు రాలేక పడిన తిప్పల్లో చాలా సినిమాలు పోయాయి. ఆ చట్టంలో ఉండిపోయారు. ఆ చట్రంలో చాలా పోయాయి ఆయనవి. కొత్తగా వచ్చాడు ఆయన. కొత్తగా ఎలా వచ్చాడు? ఒక భక్తి, ఒక కూతురు సెంటిమెంట్. కూతురు సెంటిమెంట్ అనేది ఎప్పుడు వర్కౌట్ అయ్యే సెంటిమెంటే. కరెక్ట్గా తీస్తుంది. ఏ సెంటిమెంట్ అయినా, చెల్లి కానీ అక్క కానీ, ఎనీ ఫ్యామిలీ రిలేషన్ పర్ఫెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తే దానంత సూపర్ హిట్ ఫార్ములా ఇంక లేనే లేదు సార్. దానికి భక్తి ఆడైంది. దానికి భక్తి. ఈ భక్తి, రౌద్రము, సెంటిమెంటు ఇదంతా మనకి ఈ మధ్య కాలంలో ఒక కాంతారా తర్వాత స్టార్ట్ అయిన ఒక ట్రెండ్ ఇది సార్. మునుపు కూడా ఉంది, కానీ కాంతారా సూపర్ హిట్ తర్వాత ఈశ్వరుడు ఎవరు? రౌద్రుడు అనమాట. ఒక రౌద్రమును నుంచి వచ్చే ఒక శక్తి. ఆ ఈశ్వరుడి కుమారుడే అయ్యప్ప, కుమారస్వామి. అసలు ఈ ఇరుముడి అనేది అంతకు మునుపు 70s ఎవరికి తెలియదు. 70s తర్వాత మెల్లిగా శబరిమలైకి మాల వేసేవాళ్ళు కేరళలోనూ ఎప్పుడూ ఉన్నారు. కానీ మన ఆంధ్రాలో ఏమిటంటే ఆఫ్టర్ 70s ఇది విపరీతంగా అయ్యప్ప మాల వేయడం అనేది స్టార్ట్ అయింది. 70s 80s విపరీతంగా స్టార్ట్ అయింది. అంటే ప్రతి ఊర్లోనూ అయ్యప్ప భక్త సమాజాలు ఇరుముడి కట్టుకొని అయ్యప్ప భక్తులు బస్సుల్లో వెళ్ళడము, ఇదంతా అంటే ప్రత్యేకంగా వాళ్ళ కోసం కొన్ని హోటల్స్, మెస్సులు, అంటే మాల వేసిన వాళ్ళకే ప్రత్యేకంగా ఉండేవి. ఈ భక్తి స్టార్ట్ అయింది. ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. అందుకని ఇరుముడి అనేది టైటిల్ చాలా వెంటనే క్యాచ్ అవుతుంది. కరెక్ట్. అదేదో ఇరుముడి అనేది మన పదం కాదేమో అన్నట్టుగా ఏముండదు. ఈయన రవితేజ గారు ఎలా ఉన్నారు దాంట్లో? ఆయన బేసిక్గా ఒక మందు రెగ్యులర్గా వేస్తున్న వ్యక్తి. కూతురు కోసం అయ్యప్ప మాల వేస్తే ఆ 40 రోజులు మందు మానేస్తాడు కాబట్టి ఆ అమ్మాయే అతనితో మాల వేయిస్తుంది. ఆ రౌద్రంగా ఉన్న వ్యక్తి చాలా సాఫ్ట్గా మారిపోతాడు. అది ట్రాన్స్ఫర్మేషన్. అయితే ఆ ట్రైలర్లో మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఇతను ఎప్పుడైతే మాల వేస్తే ఇతని మీద అటాక్ చేయడం డెడ్ ఈజీ. శత్రువులు వెయిట్ చేస్తారు. హింస చేయలేడు కదా, మాల వేసుకున్న హింస చేయలేడు కాబట్టి, మాల వేసుకున్న వాళ్ళు సాత్వికంగా ఉండాలి కాబట్టి ఇతని మీద శత్రువులు కాచుకొని ఉండరు. ఇతను ఎప్పుడేస్తాడా మాల అని. మరి ఆ మాల వేసినప్పుడు అలా ఏం చేశాడు అతను? అది ఆసక్తికరంగా ఉంది. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది, చిన్న అమ్మాయి. సార్, అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్, అంటే చాలా చాలా బాగా అనిపించింది ఆ మాట. రవితేజ కొత్తగా వచ్చాడు, కొత్తగా పుట్టినట్టు అని చెప్పేసి ఎగ్జాక్ట్ కరెక్ట్ సార్. ఎందుకంటే గత 6 సినిమాలు ఫ్లాప్. అవును అవును. అంటే రవితేజ గారి స్థాయికి, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి రావాల్సినంత నెంబర్స్ రాలేదు. సో ఆయన కష్టపడుతూనే ఉన్నారు, సినిమాలు చేస్తున్నారు, తన వంతుకు కృషి చేస్తున్నారు, బట్ రిజల్ట్ రావట్లే. అలాంటిది ఇండస్ట్రీలో 6 సినిమాలు ఫ్లాప్ అయితే ఒక ట్రైలర్కి ఇంత రెస్పాన్స్ రావడం అనేది సామాన్యంగా జరగదు, ఎంత పెద్ద స్టార్ అయినా సరే. సో ఈ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు? ఆయనలో గొప్ప నటుడు ఉన్నాడు సార్. చాలామంది మంచి నటులకు జరిగే నష్టం ఏమిటంటే వాళ్ళకి కొన్ని ముద్రలు వేసేస్తారు. ఈయన ఇలా ఉంటేనే జనం చూస్తారు, ఇలా ఉంటేనే జనం చూస్తారు. చిరంజీవి గారు కూడా ఆ ముద్రపడి ఇబ్బందులు పడ్డారు. ఆయనలో కూడా చాలా గొప్ప నటుడు ఉన్నాడు. అలాగే రవితేజ గారు కూడా ఆయనలో ఉన్న అసలైన నటుడిని బయటికి తీసుకునే ఒక అవకాశం వచ్చింది. కూతుర్ని విపరీతంగా ప్రేమించే తండ్రి. కూతురు అంటే కూతురే కాదు, ఏ ఆడకూతురులోనైనా కూతుర్ని చూసుకునే తండ్రి. డైలాగ్ ఉంటుంది అంట. కరెక్ట్. నా బలహీనత అది అంటాడు. ఆడపిల్లల్లో నా కూతురుని చూసుకునే బలహీనత అంటాడు. అంటే దీంట్లో ఏమిటి? అమ్మాయిలపైన జరిగే దౌర్జన్యాలు లేదా అత్యాచారాలు లేదా ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న లోపాలు, ఇవి రెండూ కూడా కీలకంగా కథను మార్చే దిశగా వెళ్తున్నాయి. అంటే అమ్మాయికి ఏం చెప్తాడో చూడండి, మీరు కథలోనే ఆ ట్రైలర్లోనే చాలా విషయాలు తెలుస్తాయి. మణిమ్మ, నువ్వు ఏది చూసినా నాకు చెప్పాలి అంటాడు. అంటే అమ్మాయి ఏదో చూసింది యథాతథంగా తండ్రికి చెప్తుంది. తండ్రి దాన్ని తన కూతురు మీదే జరిగినంతగా ఫీల్ అయిపోయి ఆ అత్యాచారాన్నో లేదా దౌర్జన్యాన్నో ఎదుర్కోవడానికి
ముందుకు వస్తాడు. ప్రతి బిడ్డలో నా కూతుర్నే అది ముందుకు వస్తాడు. ఇది ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. సార్ ఇది కర్నూలులో రియల్గా జరిగింది. ఓకే. నేను ఎక్కడో రాశాను కూడా. అది కర్నూలులో ఏం జరిగిందంటే, కర్నూలులో ఒక పెద్ద వైన్ షాప్ ఓనరు, మామూలుగా వైన్ షాప్ అంటే దానికి చాలా డబ్బులు కావాలి కదా, సార్ ఆయనకు ఒకే ఒక కూతురు. ఆ కూతురు ఒక ఇట్లా ఈ అమ్మాయిలాగే ఒక చిన్నపిల్ల. ఆ కూతురు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మామూలుగా పిల్లలు మాడుకుంటున్నప్పుడు మీ నాన్న ఏం చేస్తాడు, మీ నాన్న ఏం చేస్తాడు, ఇట్లా మాడుకుంటారు కదా. మా నాన్న ఎంఆర్ఓ, మా నాన్న అది, మీ నాన్న ఇది, ఏదో మాడుకున్నప్పుడు మా నాన్న వైన్ షాప్ ఓనర్ అనే కదా చెప్పాలి. అమ్మాయి వేరే ఏం చెప్తుంది. వాళ్ళు ఎగతాళి చేశారంట. మీ నాయన సారాయి అమ్ముకుంటాడు, మీ నాయన బ్రాందీ అమ్ముకుంటాడు, ఇలా ఎగతాళి చేశారంట. అమ్మాయి ఒకరోజు ఆ ఎగతాళి భరించలేక వాళ్ళ నాన్నకు వచ్చి చెప్పిందంట, నేను స్కూల్కి పోను, నువ్వు ఈ వైన్ షాపు ఇవన్నీ చేస్తుంటే నన్ను ఎగతాళి చేస్తున్నారు అంత. అంటే ఆ తండ్రి ఏం చేశాడు తెలుసా, ఆ వైన్ షాపుని డే 1 అమ్మాయి చెప్పిన రోజే డే 1 ఆ వైన్ షాప్ను అప్పటికప్పుడు నష్టాలకు అమ్మేసి ప్రశాంతంగా వేరే పని చేసుకుంటున్నాడు. బాగా నష్టపోయాడు ఆర్థికంగా. ఆయన ఎవరు అడిగారు, ఏమైనా పిచ్చా నీకు, పిల్లలు అట్టే కదా మాడతారు, పిల్లలు అన్నారని మనం చాలా పనులు చేయగలమా, చేయలేం కదా అంటే, లేదు నా కూతురే నాకు ముఖ్యము, నేను ఏదో సారాయి అమ్ముకుంటాను, వైన్ షాపులో బ్రాందీ అమ్ముకుంటాను అనే బాధ నా కూతురు పడకూడదు, దానివల్ల నేను ఆర్థికంగా నష్టపోయినా నాకేం లేదు, బిడ్డ కంటే ఎక్కువ ఏం లేదు అని ఆయన రియల్గా జరిగింది ఇది. అలాంటి తండ్రి గుర్తుకొచ్చాడు నాకు రవితేజ చూసినాడు. అంటే ఇతను కూతురు కోసం ఏమైనా చేస్తాడు, ఆ ఏమైనా చేస్తాడు అనేది ఇరుముడి కథ. అసలు చిన్న ఇన్సిడెంట్ మీరు చెప్తుంటేనే ఆ ఇన్సిడెంట్ ఒళ్ళు పులగించిపోతుంది. అలాంటి ఎమోషన్తో సినిమా వస్తుంటే ఇంకా 3 గంటలు థియేటర్ ఎట్లుంటుందో ఊహించుకుంటేనే చాలా బాగుంటుంది, అద్భుతంగా. అతను కూడా శివ నిర్మాణ కూడా చాలా మంచి డైరెక్టర్. ఆయన ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగల ఎఫిషియెంట్ ఉన్న డైరెక్టర్. అవును. ఇతను కలిశారు. ఆ చిన్న అమ్మాయి ఎమోషన్ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. దాంతోపాటు ఆ హీరోయిన్ కూడా, ఆమె కూడా అంటే ఆ పెయిన్ తెలుస్తుంది, ఏమిటిది నాకు మాలేసే ప్రతిసారి ఈ టార్చర్ ఏంటి నాకు, చాలా బాగా చేసింది ఆమె. ఏదో విలన్స్ ఉన్నారు. ఒక మామూలు గ్రామీణ రస్టిక్ స్టోరీ లాగా ఉంది అది. అతను ఎవరిని భరించలేడు, ఎవరిని సహించలేడు, అంటే అన్యాయం జరిగితే ఎవరి పట్ల ఊరుకోడు. ఆ వైలెంట్ మూడ్ నుంచి అతన్ని బయటికి తీసుకురావడానికి అమ్మాయి ఏముంటుంది, నాన్న నిన్ను చూస్తే భయం వేస్తుంది నాన్న అంటుంది. అంటే ఏమిటి, ఆ వైలెంట్ మూడ్ నుంచి బయటికి తీసుకురావడానికి వేరే మార్గమే లేదు, అతనితో అయ్యప్ప మాల వేయించాలి. ఆ 40 రోజులు కామ్గా ఉంటాడు. 40 రోజులు దాటిన తర్వాత ఏం చేస్తాడు అనేది కథ. లేదా మాలలో ఉన్నప్పుడే అతని మీద దాడి జరిగితే, ఆడపిల్లల మీద ఏదైనా దౌర్జన్యాలు జరిగితే మాలలో ఉన్నప్పుడు అతని రియాక్షన్ ఏంటి, ఏం చేస్తాడు, సింపుల్ లైన్ ఇదే కథ. మనకు ఆ 3 ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. కానీ దాన్ని ఎలా ప్రజెంట్ చేశారు అనేది సినిమా. సార్ అయితే దాంట్లో ఇంకో డైలాగ్ కూడా ఉంటుంది సార్, మన ఆడపిల్లల మీద చేయేస్తే కడుపులో కత్తించుతాడని ఎవడో ఒకటి భయం లేకపోతే ఈ ఆగవు అని చెప్పేసి ఒక మాట అంటాడు. అంటే శివ నిర్వాణ గురించి చెప్పడానికి ఈ డైలాగ్ ఒకటి చాలనిపిస్తుంది. ఎంత సెన్సిబుల్ డైరెక్టర్ అంటే, ఆయన తీసిన నిన్ను కోరి కానీ, మజిలీ కానీ, ఖుషి కానీ, అంటే ఆ ఎమోషన్స్ని బలంగా పట్టుకునే అతి కొద్ది దర్శకుల్లో ఆయన ఒకరు. చిన్న ఒక్క వాక్యం చాలు, అంటే డైలాగ్ ఒక్క వాక్యము ఆ సినిమాలో ఉన్న ఆత్మను ఆవిష్కరిస్తుంది. ఆ సినిమాలో ఉన్న ఆత్మ అంతా చెప్పాలంటే మనకు ఏం అక్కర్లేదు. ఇప్పుడు నిన్నగాక మొన్న ఎక్కడెక్కడ గోదావరి జిల్లాలో ఒక అమ్మాయి, మెడికో అమ్మాయిని ఏదో డ్రగ్స్ ఏవో తీసుకొని కారుతో గుద్ది చంపేశారు. ఒక మెడికో అమ్మాయి ఎన్ని ఏళ్ళు కష్టపడి ఉంటే ఆ స్థాయికి వస్తుంది. పీజీ చేస్తూ ఉంది అమ్మాయి. అంటే వాళ్ళ అమ్మా నాన్న ఆమె కోసం ఎంత కష్టపడి ఉంటారు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు, ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు. ఈ అమ్మాయి ఎన్నేళ్ళు రాత్రింబగళ్ళు చదివితే ఆ స్థాయికి వస్తుంది. ఒక్క పనికిమాలినోడు చేసిన పని, 2 పనికిమాలినోడు చేసిన పనికి కుటుంబం చచ్చిపోయింది. కుటుంబం మొత్తం నరకం. ఆ కుటుంబం కూడా ఒక రకంగా చచ్చిపోయినట్టే. అంత కూతురు అదేమిటి జ్ఞాపకాల్లో నుంచి తేరుకోవడం, కూతురు పోతే మళ్ళీ మామూలు మనుషులు కావడం అనేది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. కూతురైనా కొడుకైనా ఎవరైనా పిల్లలు ఎవరైనా పోతే ఆ పిల్లల్ని ఆ జ్ఞాపకాల్లో నుంచి తట్టుకొని జీవితం అంతా జీవించడం అనేది కూడా ఆ తల్లిదండ్రులకు అంతకు మించిన నరకం, 100 చావులతో సమానం అది. అవును. అయితే ఇరుముడి విషయానికి వస్తే, ఇలాంటి సెన్సిబుల్ స్టోరీస్ ఎందుకు సార్ తెలుగులో తక్కువైపోతున్నాయి? ఇప్పుడు ఒక్క చిన్న ట్రైలర్ రాగానే ప్రతి ఆడియన్, తెలుగు సినిమా ఆడియన్ ప్రతి ఒక్కరు కూడా ఎంత సంబరపడిపోతున్నారంట ట్రైలర్ చూసి. అంత అరుదైపోయింది మనకి ఇలాంటి ఒక సెన్సిబుల్ కంటెంట్. ఒకప్పుడు హ్యూమన్ ఎమోషన్స్ మీద ఎన్ని సినిమాలు వచ్చినాయి మనకు. ఎందుకు ఈ థాట్ ప్రాసెస్ తగ్గిపోతుంది మేకర్స్లో? అంటే దర్శకులు తమ చుట్టూ తాము ఒక షెల్ని నిర్మించుకుంటున్నారు. తాబేలు ఎలాగైతే డిప్పలో దాక్కుంటుందో, నత్తగుళ్ళు ఎలాగైతే డిప్పలో దాక్కుంటుందో, చాలామంది దర్శకులు ఆ తప్పు చేస్తున్నారు. వీళ్ళు ఏమిటంటే, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోతారు.
సొసైటీలో ఉన్న రిలేషన్స్, సొసైటీలో ఉన్న ఎమోషన్స్ని పట్టుకోవడంలో విఫలమయ్యి, అంటే నేల మీద నడిస్తే కదా నీకు మనుషులు కనపడేది. నువ్వు బయటికి వెళితే కారులోను, దూరం వెళితే విమానాల్లోనూ తిరుగుతూ ఉంటే ఒక బస్ కండక్టర్ ఏం ఆలోచిస్తాడు, ఒక పల్లెటూరులో ఉన్న ఒక సాధారణ వ్యక్తి తన రిలేషన్స్ కోసం ఎంత దూరం పోతాడు, ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? కథ రావాలి అంటే ముందు దాని మనుషుల మధ్య ఉండాలి. నువ్వు దసరాకు పోయి నువ్వు చిన్నాయన్ని, పెద్దమ్మని కలుసుకొని వస్తే అది ఎలా ఎమోషన్ అవుతుంది? మన వాళ్ళు ఏం చేస్తున్నారు, దసరాకు పోయి పెద్దమ్మని చిన్నాయన్ని కలుసుకొని వస్తున్నారు. అది ఎమోషన్ కాదు. నీ లైఫ్లోనే ఆ ఎమోషన్ క్యారీ అవుతూ ఉండాలి. క్యారీ అయినప్పుడు ఆ కథకి నువ్వు కనెక్ట్ అవుతావు. నువ్వు ఎంతసేపు అది లేకుండా నువ్వు హాలీవుడ్లో నుంచి మలయాళం వాళ్ళు బ్రహ్మాండంగా తీస్తున్నారంటే తీస్తారు, వాళ్ళు నేల మీద ఉన్నారు, మీరు నేల మీద లేరు. శివ నిర్వాణ సినిమాలన్నీ కూడా మనకు ఆ హ్యూమన్ ఎమోషన్సే తెలుస్తూ ఉంటాయి. భార్యాభర్తలు కావచ్చు, ఏదైనా కావచ్చు, పర్ఫెక్ట్గా ఉంటుంది అతని ఎమోషన్. ఎందుకంటే అతను నేల మీదే ఉన్నాడు, టైం తీసుకుంటాడు, టైం తీసుకుని నిదానంగా సినిమాని తీస్తాడు, మంచి సినిమా తీస్తాడు. సూపర్ సార్. అయితే నేను ఇంత అద్భుతమైన కంటెంట్ గురించి మాట్లాడుకునేటప్పుడు అప్పుడే లెక్కల గురించి మాట్లాడకూడదు. బట్ రవితేజ గారి ప్రీవియస్ మూవీస్ ఆ నెంబర్స్ మేక్ చేయలేదు కాబట్టి నేను డిస్కషన్ పెడుతున్నాను. ఇది చాలా ప్రామిసింగ్గా కనిపిస్తుంది. సో రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకొక 100 కోట్ల రూపాయల కలెక్షన్ కోసం చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. దీంతో ఆ కోరిక తీరద్దంటారు? తీరుతుంది సార్. ఈ సినిమా ట్రైలర్ కానీ బజ్ కానీ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఇది మంచి సినిమా, 100%. నంబర్స్ చాలా హైలో ఉన్నాయి. నంబర్స్ అనేవి మనం లెక్కలే తీసుకోకూడదు. ఈ రోజుల్లో మంచి సినిమా తీస్తే నంబర్స్ అవి పరిగెత్తుకుంటూ వస్తాయి. నువ్వు నంబర్స్ కోసం సినిమా తీస్తే నంబర్స్ రావు, మంచి సినిమా తీస్తే నంబర్స్ వస్తాయి సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గొప్ప ట్రైలర్, నిజంగా నేను మంచి ట్రైలర్ కూడా అనట్లేదు, గొప్ప ట్రైలరే అంటున్నాను. సో సినిమా కూడా అంతే స్థాయిలో ఉండబోతుంది అర్థమవుతుంది. సో చాలా వివరంగా నీట్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Raja. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.